ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. స్పీకర్ దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడం జరిగింది. నాకు ఒక డౌట్ ఉంది. 10 సంవత్సరాల నుండి మీరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మీ పార్టీలోకి తీసుకోవడం జరిగింది. అప్పుడు గుర్తు రాలేదా పార్టీ చేంజ్ అవ్వడం? ఈరోజు మీరు రేవంత్ రెడ్డి అన్నను గురించి మాట్లాడడానికి మీకు ఏ హక్కు ఉంది? ఖబర్దార్ కేటీఆర్. గుర్తుంచుకోండి, ఏ రోజైతే మీరు ప్రతి ఒక్క గురించి ప్రతి పాయింట్ గురించి మాట్లాడుతున్నారో మీ పార్టీలో కూడా కాంగ్రెస్ నేతలు ఉన్నారు అనేది గుర్తుంచుకోండి. సబితా ఇంద్రారెడ్డి గారు, చాలామంది కాంగ్రెస్ నేతలు మీ పార్టీలో ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉంది తెలంగాణ టైగర్ రేవంత్ రెడ్డి అన్న. రేవంత్ రెడ్డి అన్న గురించి ఇంకొకసారి తప్పుగా మాట్లాడితే మాత్రము ఊరుకునేది లేదు, గుర్తుపెట్టుకోండి కేటీఆర్ గారు. ఇంకొక డౌట్ ఉందండి. సెక్రటరియేట్లోకి మహారాష్ట్ర నుంచి వచ్చే రాజకీయ నేతలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే రాజకీయ నేతలు అందరూ వస్తున్నారు. ఆ రోజు కాంగ్రెస్ నేతలను మీరు ఎందుకు రానివ్వలేదు? అది మీ అహంకారమా? ఈరోజు మీరు మాట్లాడుతున్నారు ఎందుకు? ఖబర్దార్ కేటీఆర్ గారు, గుర్తుంచుకోండి. రేవంత్ రెడ్డి అన్న జోలికి వస్తే మాత్రము ఊకునేటోళ్ళు ఎవ్వరూ లేరు. ఈరోజు జనాలకు అంత స్వతంత్రంగా బతకడానికి వీలుందంటే కారణం రేవంత్ రెడ్డి అన్న. జాగ్రత్త. మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా సరే రేవంత్ రెడ్డి అన్న జోలికి వస్తే మాత్రము తెలంగాణ ప్రజలు ఊరుకునేదే లేదు. ఇంకొక విషయము, హరీష్ రావు గారు, మీరు ఆ రోజు రాజీనామా చేస్తా అన్నారు, కానీ ఈరోజు మాట మారుస్తున్నారు. దేనికి? రైతుల రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తాను అన్నారు. చెయ్యండి రాజీనామా. జాగ్రత్త. రేవంత్ రెడ్డి అన్న జోలికి వస్తే మాత్రము తెలంగాణ ప్రజలు ఊరుకునేదే లేదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పటికీ నేను చెప్తున్నా, జై రేవంత్ రెడ్డి అన్న, జై కాంగ్రెస్. ఖబర్దార్ కేటీఆర్, ఖబర్దార్ హరీష్ రావు, ఖబర్దార్ కేసీఆర్.